మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఎంఐఎం అనుబంధ సంస్థ స్పోక్స్ పర్సన్ అంజాదుల్లా ఖాన్ క్షమాపణ చెప్పాలని, పవిత్ర ఏడుపాయల పుణ్యక్షేత్ర ఆవరణలో అన్య మతస్థులు వ్యాపారం చేసుకోకుండా ఉద్యమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆవరణలో పాపన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన ఏడుపాయలలో ఇరు వ్యాపార కుటుంబాల మధ్యలో జరిగిన ఘర్షణలో మరణించిన మహబూబ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎంఐఎం అనుబంధ సంస్థ మజ్లిస్ బచావో మహరిక్ స్పోక్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను పొగుడుతూ బీజేపీ ఎంపీపై విషం కక్కుతూ ఎంపీగా రఘునందన్ రావు గెలిచిన తర్వాతనే మత కల్లోలాలు మెదక్లో హెచ్చుమీరాయని అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి వద్ద పాత్రికేయుల సమావేశంలో అంజదుల్లా ఖాన్ కు హెచ్చరిక జారీ చేశారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ మత సామరస్యంతో ఉన్న పల్లెలపైన ముస్లిం ఆర్గనైజేషన్ తమ విషపు పడగ విప్పడం జరిగిందని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్పులేదు, కానీ ఆ ముసుగులో బీజేపీ నాయకులపై ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత మత కల్లోలాలను పల్లెటూర్లలో కూడా రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వారు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఈ వ్యాఖ్యలపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఇలవేల్పు వనదుర్గామాత సన్నిధిలో ఇక మీదట ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు గాని సంస్థలు గాని ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంబంధిత కార్యకలాపాలు జరగకుండా నిషేధించాలని ఎండోమెంట్ శాఖకు బీజేపీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చారు. అతి త్వరలో ఈ విషయంపై స్పందించి అన్య మతస్థులను ఏడుపాయల నుండి పంపించకపోతే హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. తర్వాత జరిగే పరిణామాలకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు బండ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, మెదక్ జిల్లా నాయకులు, పాపన్నపేట మండల కమిటీ నాయకులు, కొల్చారం మండల కమిటీ అధ్యక్షుడు పంతులు హరీష్ పటేల్, పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం. ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మతస్థులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి. అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగాలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. అయినా కానీ క్షేత్రానికి వచ్చేసిన మా సీనియర్ నాయకులకు, మా భాజపా జిల్లా అధ్యక్షులకి, మా మాజీ అధ్యక్షులకి, మా జిల్లా నాయకత్వానికి, అలాగే మండల నాయకత్వానికి, పాపన్నపేట మండల నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నాగసన్పల్లి, ఈ ఏడుపాయల అమ్మవారి పక్కన ఉన్న విలేజ్లో ఒక నాగసన్పల్లిలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక 2 కుటుంబాల మధ్యలో జరిగిన ఒక పెనుగులాటలో ఒక వ్యక్తి మృతి చెందిందని తెలిసింది. దాన్ని ఏం చేశారంటే, ఒక వర్గానికి చెందిన వ్యక్తి మజ్లిస్ బచావో తెహరీక్ అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబాన్ని, ఆ ముస్లిం సామాజిక వర్గం అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఎక్కడైతే వెలిసిందో ఆ పక్కనే ఉన్న వెలిసిన గ్రామమే నాసన్పల్లి గ్రామం. ఈ నాసన్పల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అనుకోని జరిగిన సంఘటనలో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎంపీటీ అంజదుల్లా ఖాన్ అనే వ్యక్తి నాసన్పల్లి కలిసి వచ్చి పరామర్శించడం వల్ల తప్పులేదు, పరామర్శించాలి, పరామర్శించవచ్చు. ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందువల్ల చనిపోయాడో అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సరే, ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే, కానీ ఆ వ్యక్తిని
పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ మెదక్ జిల్లా కొల్చార మండలం ఏడుపాయల వెళ్లే దారి మొదటి బ్రిడ్జి దాటగానే ఒక మహిళపై దారుణం చోటు చేసుకుంది. మెదక్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ చనిపోయిందనుకుని ఆమె చీరతో చెట్టుకు కట్టేసి దుండగులు వెళ్లిపోయారు. తెల్లవారుజామున అటువైపు చూసిన వారు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న మెదక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అత్యాచారానికి గురైన మహిళను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సిఐ జార్జ్, కొల్చారం, పాపన్నపేట ఎస్ఐలు అహ్మద్ మొయినుద్దీన్, శ్రీనివాస్ గౌడ్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు హల్చల్ చేశారు. పట్టణంలోని వరలక్ష్మి రైతు సేవా కేంద్రంలో శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఫర్టిలైజర్ షాప్ లో పనిచేస్తున్న గజ్వేల్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకునిపై తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ అధికారులు విచక్షణారహితంగా బూతులు తిడుతూ దాడి చేశారు. విషయం తెలుసుకున్న వరలక్ష్మి రైతు సేవా కేంద్రం యజమాని కృష్ణ ఫర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకొని, మీరు టాస్క్ ఫోర్స్ పోలీసులైనా, మీకు ఏమి అథారిటీ ఉంది, మా వ్యవసాయ అధికారికి సమాచారం అందించారా అని అడగడంతో తనపై సైతం బూతులు తిడుతూ షాపులో హల్చల్ చేశారని షాపు యజమాని కృష్ణ వాపోయారు. ఇలాంటి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన చేస్తామని ఫర్టిలైజర్ షాప్ వ్యక్తులు అన్నారు. సిఐ రవికుమార్ జోక్యంతో సద్దుమణిగింది ఆందోళన. అది మందంటుందని పక్క షాప్లో పోయి కట్టుకుంటే మా షాప్లోకి వచ్చిన కడుపుకొని రాగానే ఆయన బయటకు ఎందుకు వెళ్తున్నా, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చినా బయట అని ఉంచుకోండి. ఏమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఏమని అన్నారా? చెప్పు. ఓసిడికే స్టాక్ దోలాడుకోరు అన్నారు. నన్ను వచ్చి కొట్టి బయటకి ఎందుకు లేదు, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నావు అని వచ్చి కొట్టి బూత్ మోడల్ ఓసిడికే అన్నారు, లంబికే అన్నారు. కొట్టిరా? ఒకరే కొట్టిరా, ఇద్దరు కొట్టిరా? ఒక ఆయననే అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ, వరలక్ష్మి రైతు కేంద్రం గజ్వేల్ బ్యాంక్ ఆపరేటర్ను. నేను సుమారు 3:30 ప్రాంతంలో నేను బ్యాంకు వెళ్ళడం జరిగింది. ఈ సిద్దిపేట టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఇద్దరు నా షాప్లో సెర్చింగ్కి వచ్చారు కంపెనీ గురించి. అప్పుడు మా పిల్లలు ఉన్నారు మా షాప్లో గుమ్మస్తలు, వాళ్ళని స్టాక్ ఇవ్వని అడిగితే ఒకటి బిల్లు కొట్టించారు. ఇంకా ఉన్నాయరా అంటే, సార్ ఈ మధ్యనే షాప్ చదివినాం దోలాడతాను సార్ అంటే, మా పిల్లలపై అదే బోసిడికే ఎంతసేపు దోలాడతారో కొందరు దోలాడుకో మాకు పని ఉందని అన్నారంట. మా అబ్బాయి ఒకతన చేతికి మందంటే నేను ట్యాప్ కాడిపోయి పక్క షాప్లో మాదే ఆ పక్క షాప్లో కడుక్కోవడానికి కడుక్కొని షాప్లోకి రాగానే ఎటువైనవరా నువ్వు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అబ్బాయిని కుట్టడం జరిగింది. మేము వచ్చిన తర్వాత, సార్ మీరు ఎవరు, ఎందుకు వచ్చిరని అడిగినా, మీకు చెప్తామని వాళ్ళు నైట్ పాయింట్ల మీద ఉన్నారు. సార్ మరి మీరు వేషధారణ మాత్రం పోలీసుల్లాగా మాకు కనిపించలేదు, ఎవరు మీ ఐడి కార్డు చూపించాలంటే చూపిస్తాం, నీకు ఫస్ట్ ఐడి కార్డు చూపించానా మాకు సహకరిస్తాం అంటే, మీకు అందరికీ సహకరిస్తాము, మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, మా సార్ రాలేదు, మరి మీరు ఎవరో మాకు తెలియదు అని ఐడి కార్డులు అడిగాను. సార్ ఐడి కార్డులు మీకు ఎందుకు చూపించాలి, మీకు చూపించాల్సిన అవసరం మాకేముంది? మరి ఈరోజు మరి కుమ్రాన్ రోడ్లో గల మా మిత్రుడు వరలక్ష్మి పట్టణ వారి షాప్ దగ్గరికి మరి 3:30 ప్రాంతంలో సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మరి అతను కూడా ఆ టైంలో అక్కడ లేని వాళ్ళ గుమస్తాలు ఉన్నారు. మరి అతను కూడా బ్యాంకుకు వెళ్ళడం జరిగింది. మరి బ్యాంకుకు వెళ్ళిన ఆ క్రమంలో మరి ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదో ఒక మందు డబ్బా ఉన్నారు, మందు డబ్బా కొనుక్కొని మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వచ్చి మరి వల్గర్ లాంగ్వేజ్ తోటి మరి ఇక్కడ ఉన్న ఒక చిన్న బాబు వాడు మొన్ననే వచ్చిండు వాడు షాపుకి కూడా వాడి మీద వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మరి ప్రజలకు కూడా చెప్పలేనటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ వివరంగా ఒక బాబునైతే అనవసరంగా కొట్టడం కూడా జరిగింది. మరి మీకు అధికారం ఉన్నది, మీరు ఏదైనా ఉంటే బాజాప్తా బిల్లు ఉన్నది, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఇన్వాయిస్ ఉన్నది, G3 ఫామ్ ఉన్నది, స్టాక్ ఉన్నది. మీకేమైనా స్టాక్ మీద డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోవడానికి మాకు ఎల్లవేళలా మేము సహకరిస్తాం. మాకు డిపార్ట్మెంట్ మీద పూర్తి గౌరవం ఉన్నది. కానీ అనవసరంగా వచ్చి ఇక్కడ రాద్ధాంతం చేసి ఇలా కొట్టడం, ఇలా తిట్టడం, మేము దొంగలం కాదు, మేమేమీ మోసం చేయట్లేదు. బాజాప్తా రైతులకు బిల్లిస్తున్నాము. మరి బాజాప్తా
గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది తమ జీతాల సమస్యలపై ఆందోళనకు దిగారు. గత కొద్ది నెలలుగా జీతాలు ఆలస్యంగా విడుదలవుతున్నాయన్న కారణంతో అన్ని విభాగాల ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సువర్ణ, శ్రీమతి స్వరూపారాణి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు ఉమా, ఉస్మా, జగదాంబ, వకుల, వీణా, రోజ్లిన్, నర్సింగ్ ఆఫీసర్లు రజిత, షాహీన్, స్వాతి, గౌతమ్, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మమ్మ, ఫార్మాసిస్టులు హెబ్సిబా, శశిప్రియ, సువర్ణ, అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు రచన, రమేష్, ఎంఎన్ఓలు పాల్గొన్నారు. సిబ్బంది మాట్లాడుతూ నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల కుటుంబాలు కష్టాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇవాళ 10th డేట్, ఇంతవరకు మాకు శాలరీస్ రాలేదు. సో శాలరీస్ రాకపోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది అనేది సపరేట్గా ఎవరేం చెప్పక్కర్లేదు. మాకు ఈఎంఐస్ ఉన్నాయి, ఈఎంఐస్ క్లియర్ చేయాలి. అవి క్లియర్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో ప్లీజ్ కైండ్లీ మాకు తొందరగా శాలరీ శాంక్షన్ చేయాలి. ఎవ్రీ మంత్ ఫస్ట్కే ఇవ్వాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైద్య విధాన పరిషత్ అనేటువంటి విభాగంలో ప్రతి నెల జీతాల కొరకు ఎదురుచూపులు తప్ప జీతాలు సకాలంలో రావడం లేదు. మేము చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నాము. కుటుంబ పరంగా, ఇటు మేము చేసేటువంటి ఉద్యోగంలో కూడా, వృత్తిపరంగా కూడా ఎంత సర్వీస్ చేస్తున్నా కానీ మాకు జీతాలు రానందువల్ల మేము బ్యాంకులో కూడా మేనేజర్స్ తోటి కానీ సిబిల్ స్కోర్స్ పోయి, చెక్ బౌన్స్ అయిపోయి, ఈఎంఐ సకాలంలో కట్టలేక, మాకు వేరే ఇతరత్ర లోన్స్ రాక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము. కుటుంబంలో కూడా ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఏమి కొనుక్కోవాలన్నా కూడా అన్నీ మేము బయట కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు జీతాలు లేనప్పుడు మేము ఆర్థికంగా ఎంతో కృంగిపోవాల్సి వస్తుంది. దయచేసి ఇది గమనించి మాకు సకాలంలో అందరిలాగే కేవలం వైద్య విధాన పరిషత్ విభాగంలోనే సకాలంలో నెలకు ఎప్పుడొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మాకు కూడా 1వ తారీఖుననే జీతాలు సకాలంలో రావాలని మేమందరం కూడా ఇక్కడ సంపూర్ణంగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు. అంటే ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ కాదు, ఫార్మసిస్టులు, డాక్టర్లు, క్లాస్ 4 తదితర విభాగాల్లో పనిచేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఇది అందరికీ చెందినటువంటి సమస్య. కావున దీన్ని వెంటనే పరిష్కరించాలని మేమందరం కూడా ఈరోజు మా సమస్యను తెలియపరచడానికి బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ అధికారుల చేత కూడా ఎలాంటి స్పందన మాకు కనిపించడం లేదని మేము ఈరోజు ముందుకొచ్చి ఈ యొక్క మా బాధను, మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము. ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం 3 పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన రద్దు చేసి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ లో 2 పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 పిల్లల నిబంధన ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 పిల్లల తల్లిదండ్రుల జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలచంద్రం, కనకయ్య, సత్యం, శ్రీశైలం, మంకేష్ స్వామి, చాకలి సత్యం, బాబు, వెంకట్, మొండి స్వామి, మహేష్, నరేందర్, భాస్కర్, నరసింహారెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విన్నపము ఇంతకుముందున్న ప్రభుత్వము 3 పిల్లల నిబంధనలను పెట్టి మంచి మంచి నాయకులను వెనుక చూసే ప్రయత్నంలో చేసింది. ఆ ప్రయత్నం ఎందుకంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిబంధన పెట్టింది కాబట్టి ఆ నిబంధనను వెంబడే ఎత్తేసి ఆంధ్రలో కూడా 3 పిల్లల నిబంధన తొలగించి అందరికీ అవకాశం కల్పించింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ నిబంధనను తొలగించి నాయకులకు, అందరికీ, గ్రామస్తులకు, ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టారు. కాబట్టి 3 పిల్లలు ఎత్తివేస్తేనే అనుభవం కలిగినటువంటి ఎంతోమంది యువ నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ ఉన్నారు. కాబట్టి ఆ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మా ఎర్రవల్లి గ్రామం తరఫున 3 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఉద్యమం ఎర్రవల్లి నుంచే స్టార్ట్ అయ్యింది. ఈ ఉద్యమం మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లోనే మాకు అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయ్ పైన మతోన్మాదులు జరిపిన దాడిని ఖండిస్తూ గజ్వేల్ పట్టణంలో వివిధ ప్రజా సంఘాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు దళితరత్న అవార్డు గ్రహీత పొన్నాల కుమార్ మాదిగ, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి, తెలంగాణ జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీరుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడి భారతదేశ ప్రజాస్వాముల పైన జరిగిన దాడిగా భావిస్తూ ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని, కఠినంగా శిక్షించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. గజ్వేల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరియు టీచర్ ఫెడరేషన్స్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయిన గవాయ్ గారి పైన దాడిని నిరసిస్తూ ఈరోజు గజ్వేల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మేము ఎందుకంటే గవాయ్ గారు ఒక బుద్ధిస్టు, అంబేద్కరిస్టు. ఆయన ఒక అత్యున్నతమైన కింది స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిండు. ఆ ఎదిగి అక్కడి నుండి ఎంతో మందికి సేవ చేస్తూ మంచి మంచి తీర్పులు ఇస్తూ అందరినీ ఒక విధానంలో తీసుకెళ్తున్న క్రమంలో సిజే గవాయ్ పై జరిగిన దాడిని ప్రజా సంఘాలుగా టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము గజ్వేల్లో ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైన న్యాయస్థానమే సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టని మనం గుర్తుంచుకోవాలి మిత్రులు. అంతేకాదు, ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో మరి మతోన్మాది, ఆర్ఎస్ఎస్ వాది, నిలువున మరి మతోన్మాది అయినటువంటి రాకేష్ కిషోర్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని కానీ అసలు కట్టడి వర్గాలకు సంబంధించినటువంటి అంటరానులు అసలు ఒక గ్రామ పంచాయతీ వరకు పోవడమే కష్టమైనటువంటి ఈ రోజులలో ఒక చీఫ్ జస్టిస్గా సిజే గవాయ్ గారు నియామకమై అనేకమైనటువంటి సంచలనాత్మక తీర్పులు ఇస్తూ ఈ భారతదేశం యొక్క మూలవాసుల యొక్క మూలాలను ఆయన కట్టిలేపుతున్నటువంటి వ్యక్తిని ఏదో కారణం చెప్పి ఆయన మీద బూటు విసిరి ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని భారతదేశ చరిత్రలో రెండవ దళిత జడ్జి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద కుట్రపూరితంగా ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంతో రాకేష్ కిషోర్ చూను విసిరేయడం జరిగింది. దీన్ని మేము సిఐటిగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. కేవలం ఒక దుర్బుద్ధితోటి మాత్రమే విష్ణుమూర్తి అనకుండా అన్నట్టు ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తూ కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంతో జరిగింది. గతంలో అయ్యప్ప టెంపుల్లోకి మహిళలు వెళ్ళొచ్చని చెప్పేసి మరి జడ్జి తీర్పిచ్చిన సందర్భంలో మరి న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. దీనిని ప్రజాస్వామ్య దాడిగా, ఒక న్యాయ వ్యవస్థ మీద దాడిగా, ఒక ప్రజల యొక్క లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి జరగడం జరిగింది. ఏదైతే రాకేష్ గారు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ ఇవాళ మరి సనాతన ధర్మం అని చెప్పేసి, హిందూ రాజ్యం అని చెప్పేసి ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పడిచేటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ మూకలను, ఈ బీజేపీ మూకలను వెంటనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన యూనిట్ల కూల్చివేత అనంతరం ఆ స్థానంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం చేసేందుకు అధ్యయనం చేయాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించింది. నూతన ప్లాంట్ నిర్మాణానికి కావలసిన స్థలం అందుబాటులో ఉండగా బొగ్గు, నీరు లభ్యతపై అధ్యయనం చేసి అందుకు అయ్యే ఖర్చు ఎంత అవుతుందనే దానిపై సమగ్ర నివేదిక సమర్పించాలని జెన్కో సూచించింది. దీంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని వార్తా రిపోర్టర్ పరమేష్ మాతృమూర్తి మొన్న గురువారం చనిపోవడంతో ఈ వార్త విన్న వెంటనే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి పరమేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. పరమేష్ వార్తా దినపత్రికలో చురుకుగా పనిచేస్తున్న రిపోర్టర్ అని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మా తల్లిగారు గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారని, మొన్నటి గురువారం తుదిశ్వాస విడిచారని పరమేష్ తెలిపారు. జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు గ్రామ తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఆ పార్టీలో వాళ్లే కొట్టుకుంటున్నారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, నా రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మీ పై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పండని అన్నారు. గెలుపు ఓటమి నన్ను ప్రభావితం చేయలేవని, నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదని అన్నారు. రాత్రిళ్లు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాదని అన్నారు. కులం పేరు చెప్పుకొని రాలేదని, జనం మధ్య నుంచే వచ్చానని, ప్రజా సమస్య ఎక్కడ పరిష్కార మార్గం నా లక్ష్యం, కులం పేరు చెప్పుకొని రాలేదని, జనం మధ్య నుంచే వచ్చానని అన్నారు. అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ జగ్గారెడ్డి. చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. నేను అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్. మొదటగా గౌరవ వందనం చేసిన పోలీసులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సిపి సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో రవి నాయకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. ఆలయ ఈవో రవి నాయక్, తెలంగాణ వారితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ కె లక్ష్మణ్, జస్టిస్ కె శరత్, జస్టిస్ కె సుజన మరియు జస్టిస్ వి రామకృష్ణారెడ్డి శ్రీ స్వామి మరియు జస్టిస్ వి రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ అతిథి గృహంలో వర్చువల్ విధానంలో మంచిర్యాల జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అమరేష్ కుమార్ సింగ్. సందర్భంగా పలువురు న్యాయమూర్తులు, రాచకొండ సిపి సుధీర్ బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ రవి నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గురుకుల్ ఎయిడెడ్ స్కూల్లో విద్యార్థుల తిప్పలు. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ స్కూల్
1939లో బన్సీలాల్ వ్యాస్ ఈ ప్రాంతంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాడని దృఢ సంకల్పంతో తన సొంత నిధులతో దీనిని నిర్మించారు. ప్రైవేట్ స్కూల్ లేని కాలంలో పేద విద్యార్థులకు మంచి విద్యను అందించిన ఘనత ఈ స్కూల్ది. ఒకప్పుడు చుట్టుప్రక్కల 3 మండలాలకు ఈ స్కూల్ పెద్ద దిక్కుగా ఉండి ఒక వెలుగు వెలిగిన స్కూల్. ఎంతో మంది ప్రస్తుతం వివిధ హోదాలలో అధికారులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగిన వారు ఈ స్కూల్లో చదివిన వారే. కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్ హవా నడుస్తున్నా ప్రస్తుత కాలంలో ఈ స్కూల్ ప్రభావం తగ్గుతూ వస్తుంది. గడిచిన 10 సంవత్సరాల నుండి పిల్లల అడ్మిషన్స్ లేక, స్కూల్లో టీచర్లు లేక ఈ విద్యా సంవత్సరం మొత్తం ఎన్రోల్మెంట్ అయిన పిల్లలు 18 మంది, కానీ హాజరైన వాళ్ళు 10 మంది మాత్రమే. ప్రస్తుతం ఈ పిల్లలకు అన్ని సబ్జెక్టులు చెప్పడానికి స్టాఫ్ లేక ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో వీరి భవిష్యత్ ఏంటా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి ఈ గురుకుల స్కూల్ కు పూర్వ వైభవం తీసుకొని రావడానికి ఈ స్కూల్ ల్యాండ్ కబ్జా కాకుండా ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఉత్తరాల ఉద్యమం కూడా చేస్తున్నారు. ఎంఈఓ హెచ్ఎం మాట్లాడుతూ పిల్లలు హాజరు శాతం పెరిగితే మేము మా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి టీచర్స్ ను అపాయింట్ చేసుకుంటామని, మాకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమని తెలిపారు. గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పేరు యస్మిన్ మాట్లాడుతున్నానండి. నేను 2004లో ఇక్కడ గ్రేడ్ 1 హిందీ పండిట్గా వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఒక 10 years గ్రేడ్ 1 హిందీ పండిట్గా పనిచేశాను. 2013 నుంచి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు వేరే స్కూళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతున్నది. రీసెంట్గా కొందరు స్థానికంగా ఉన్న కొంతమంది టీచర్లను అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళు అనుకోకుండా 3 months పనిచేసి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మానేయడం వల్ల పిల్లలకు వేరే సబ్జెక్ట్స్ లేకపోవడం వల్ల వేరే స్కూల్స్కు వెళ్తామని నన్ను అడిగినారు. నేను మీ యొక్క తల్లిదండ్రులను తీసుకొని వచ్చి మాట్లాడవలసిందిగా కోరినాను. దీనిలో భాగంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు మొత్తం టోటల్ ఎంరోల్మెంట్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్లో 0 ఎన్రోల్మెంట్ ఉంది. హై స్కూల్లో 13 విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యార్థులకు సరైన న్యాయం అనేది జరగడం లేదు. కేవలం ఇక్కడ 5 స్టాఫ్ మెంబర్సే ఉన్నాము. ఒక అటెండరు, జూనియర్ అసిస్టెంట్లు, నేను కూడా గ్రేడ్ 1 హిందీ పండిట్ను. గ్రేడ్ 1 హిందీ పండిట్, గ్రేడ్ 2 హిందీ పండిట్ గారు ఉన్నారు. ఈరోజు గురుకుల్ పాఠశాల గట్కేసర్ పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చినట్టుగా విషయం తెలిసింది. అందుకే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది మరి తగ్గిపోవడం అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా ఉండింది. ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా ఉన్నత పాఠశాల రెండు కూడా ఈ ప్రాంగణంలోనే నడుస్తున్నాయి. ఈసారి 2025-26 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 7 మంది విద్యార్థులు, అదేవిధంగా హై స్కూల్లో 13 మంది విద్యార్థులు మరి ఎన్రోల్ అయినట్టుగా హెడ్ మాస్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఆ 18 మంది విద్యార్థులు కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. రోజు రోజుకి ఎన్రోల్మెంట్ తగ్గడం అనేది విద్యార్థి కళాశాలలో పత్రికా విలేకరులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు, మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ క్లాసులు ఏమైనా, ఏమున్నా, ఏం లేకుండా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో సుధీర్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కట్టేయడం జరిగింది. ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారు కాలేజీ కోసం అని చెప్పేసి ఒక బిల్డింగ్ 1,50,00,000 రూపాయలు అది వెచ్చించారు గవర్నమెంట్ నుంచే. మా ఉద్దేశం ఏంటంటే ఇది 4 మండలాలు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి 4 మండలాలు, కీసర కావచ్చు, గట్కేసర్ కావచ్చు, బీబీనగర్ కావచ్చు, మేడిపల్లి, అవన్నీ కూడా సుమారు ఈ దానికి అనుకూలంగా ఉన్నటువంటి క్యాంపస్ ఇది. ఎంత లేదన్నా ఇలా సీట్లు దొరికేది కాదు. ఇంతకు మొదలు సీట్ కావాలంటే పైరవీలు చేయాల్సిన అవసరం ఉండేది. ఈ గురుకుల కళాశాలలో సీట్ కావాలంటే ఇవాళ దీన్ని ఏం చేస్తున్నారు అంటే ఈ దాని వెనుక ఎవరు అనేది అర్థమవుతలేదు.
ఇప్పుడు చేగుంట మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక, మందుల స్టోరేజ్ రూములను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మందులు, ఇంజెక్షన్లు, కుక్కకాటు, కోతికాటు ఇంజెక్షన్లు ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు 2వ శనివారం అయినందున ఎవరు డ్యూటీలో ఉన్నది, వాళ్ళు సరిగా డ్యూటీలో ఉన్నారా లేదా అని హాజరు పట్టికను చూశారు. పీహెచ్సీలో డెలివరీలు ఎందుకు కావడం లేదని, డెలివరీలు ఇక్కడే జరిగే విధంగా వైద్యం అందించాలని, ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చూడాలని డెలివరీ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది, సిహెచ్ఓ కాజా, ఫార్మసిస్ట్ రాజేష్, గోపి, ఏఎన్ఎం భాగ్య, మల్లీశ్వరి, పద్మ, అనిత తదితరులు ఉన్నారు.